ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఏమైందమ్మా? ఏంటి ఇంత ఆలస్యమైంది? ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఏమైందో అని కంగారు వచ్చేసిందమ్మా. ఏం కాలేదు నాన్న, ఏం కాదు కూడా. మీరేం భయపడకండి. లేదమ్మా, నువ్వు తప్పు చేశావని నిన్ను పోలీసులు తీసుకెళ్లారని ఈ కాలనీలో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారే. మాట్లాడతారమ్మా, ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించడానికే కదా ఈ మనుషులుంది. వాళ్ళకి నిజాలతో పనిలేదు కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. కానీ నిందైతే పడింది కదమ్మా. అదే చెప్పండి నాన్న, నా కూతురు ఎవరో తప్పు చేస్తే ఆ నిందని మోస్తుంది కాని తనే తప్పు చెయ్యలేదని చెప్పండి నాన్న. నేనే తప్పు చేయలేదు నాన్న. నన్ను నమ్మే ఆ గుండమ్మ గారు నన్ను బయటికి తీసుకొచ్చారు. ఇవాళ కాలేజ్లో అసలు దొంగెవరో తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేశారు. గుండమ్మ గారు చెప్పడంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దొంగ ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతాడు. అప్పుడు నేనే తప్పు చేయలేదని తెలిసి ఇప్పుడు నోరు పారేసుకున్న వాళ్ళందరి నోర్లు మూతపడతాయి. అది మీరు కూడా చూస్తారు నాన్న. సార్ సార్ ఏంటి సత్యనారాయణ? ఏంటి సార్, ఆ కాలేజ్ అమ్మాయి కేసు గురించేగా? అవునయ్యా, ఆ కాలేజీలో ఉన్న సీసీ కెమెరాలు వర్క్ చేయకపోవడం ఏంటి? కొన్నిట్లో ఫుటేజీలు డిలీట్ అయిపోవడం ఏంటి? కాలేజీలో సీసీ కెమెరాలు ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటాయని, రిపేర్ కూడా రాలేదని ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు. కానీ అతను చెప్పిన దానికి ఇక్కడ ఉన్నదానికి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. దొంగ ఎవరో కనిపెట్టడానికి చేతి వేలుకున్న ఉంగరం తప్ప వేరే ప్రూఫ్ ఏం లేదు. కానీ అక్కడ స్టూడెంట్స్ ఎవరికి చేతికి ఉంగరం లేదు. ఎందుకు సార్ ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు? ఆల్రెడీ ఎగ్జామ్ ఎప్పుడూ అయిపోయింది కదా సార్, వదిలేండి సార్. లేదు రాజు, ఇదేదో చిన్న దొంగతనం కేసు అనుకో, సరిపెట్టుకోవచ్చు. కానీ ఇది ఒక ఆడపిల్ల కెరియర్ని నాశనం చేయాలనుకున్న కేసు. అయితే పల్లవి ఈ పని చేయలేదని నమ్ముతున్నారా సార్? తప్పు చేసుంటే ఎంతటోళ్ళైనా సరే ఏదో ఒక్క క్షణంలో అయినా వాళ్ళ ముఖంలో భయం కనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ముఖంలో ఎక్కడా భయం లేదు. తాను తప్పు చేయలేదన్న ధైర్యమే కనిపిస్తుంది. తన మాటల్లో నిజాయితీ ఉందనిపిస్తుందయ్యా. గుండమ్మ గారు చెప్పిన లాజిక్ కూడా కరెక్టే కదా. నిజంగా తను పేపర్స్ కొట్టేసుంటే తను ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి వస్తుంది, కానీ కొట్టేసిన క్వశ్చన్ పేపర్స్ని తనతో పాటు ఎందుకు తీసుకొస్తుంది? ఈ కేసును ఛేదించడానికి మనకున్న ఒక్క ఆధారం ఇదే. ఈ కెమెరా ఫుటేజ్ని తరోగా ఒకసారి చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. సత్యనారాయణ గారు, హెడేక్గా ఉంది, కొంచెం టీ తీసుకురారా. త్వరగా రండి. అలాగే సార్. రాజు, నువ్వు ఆ కేసు ఫైల్ తీసుకురా. అలాగే సార్.
నన్నే కొడతావా? ఎంత పొగరే నీకు? నా కూతుర్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, చంపినా తప్పులేదు దీన్ని. నేనేం చేశానే? ఇంకా బుకాయించాలని చూడక అక్షిత. ఏమైంది పల్లవి? సార్, కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసింది అక్షితనే. అమ్మా, మీరు సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసిన ఉంగరం ఈ అక్షితదే. ఏంటమ్మా పల్లవీను అంటుంది? నిజం కామాక్షి గారు. ఏంటే నిజం? ఎగ్జామ్ పేపర్స్ కొట్టేయాల్సిన కర్మ నా కూతురికేం లేదే. తను కష్టపడి చదివింది. కాదు, నా మీద కక్ష కట్టే ఇదంతా చేసింది. నేను ఎగ్జామ్ లో పాస్ కాకూడదని, నా ఎడ్యుకేషన్ కెరియర్ నాశనం చెయ్యాలని నీ కూతురే ప్లాన్ చేసి ఇదంతా చేసింది. ఆపు! ఇదంతా అబద్ధం. తనే దొంగ అని రుజువైంది కాబట్టి తను తప్పించుకోవడానికి నన్ను ఇరికించాలని చూస్తుంది. ఆహా, ఎవరు ఎవరిని ఇరికించారో, ఎవరు ఎవరిని ఇరికించాలని చూశారో నా మాటలతో కాదు, పోలీసులే చెప్తారు. ఎస్ఐ గారు రండి సార్. చెప్పండి ఎస్ఐ గారు, కాలేజ్లో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన అసలు దొంగ ఎవరో అందరికీ చెప్పండి. ఈ పని చేసింది ఈ అమ్మాయే మేడం. మనకు దొరికిన సీసీ ఫుటేజ్ చెక్ చేస్తుంటే ఒక ఫ్రేమ్లో ఈ అమ్మాయి ఫేస్ రివీల్ అయింది మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.